హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్ షాప్ తెలుగు. మనం ఈరోజు ఇప్పుడు చూసేది వచ్చి ఎల్జీలో ఇన్వర్టర్ మోడల్. ఇది 240 లీటర్ దీని సైజ్ ఇచ్చి గ్రోస్ వాల్యూమ్ అయితే 280 ఆ రేంజ్ ఉంటుంది అనమాట. అంటే 240-245 యావరేజ్. ఇది దీని ప్రాబ్లం ఏమంటే కింద అసలు కూలింగ్ రాలేదు, పైన బాగా గడ్డగడుతుంది అనేది కంప్లైంట్. నిన్న వచ్చి చూస్తే ఫ్యాన్ అయితే రన్నింగ్లో ఉండింది, ఫుల్ ఫ్రీజింగ్లో ఉండింది. కాబట్టి అది నిన్న మనం ఇప్లై అనేసి ఒకరోజు మొత్తం ఆపిన తర్వాత ఇప్పుడు మనం ప్యానెల్ అనేది పై ప్యానెల్ ఇప్పుతున్నాము. పైన వచ్చి ఇప్పుడు మన ఇప్పే ప్లేస్లో వచ్చి కూల్ ప్యాడ్ ఇది ఉండింది, ఆ లిక్విడ్ బాక్స్ లాగా వస్తుంది పైన. అది వచ్చి మనకు 48 అవర్స్ దాకా కూలింగ్ నిలబడుతుంది అనమాట. ఆఫ్ చేస్తే ఆ ప్యానెల్ ఇప్పేసిన తర్వాత మనకు ఆ ఫ్రంట్ ఇది వచ్చింది. ఇప్పుడు ఆ ఫ్యాన్ సెట్ ఇప్పేసి లోపల ఉండే ఒక్కొక్క మెటీరియల్ మనం చెక్ చేయాలి. ఫీజు చెక్ చేయాలి, హీటర్ చెక్ చేయాలి. దాని తర్వాత ఇదన్నీ బాగుండింది అంటే దాని తర్వాత సెన్సార్ అనేది మనం మార్చాలన్నమాట. ప్యానెల్ అయితే రిమూవ్ చేసేసాము. ఇప్పుడు మనకు వచ్చి ఇక్కడ ఉండేటివి చెక్ చేయాల్సినవి, అంటే చెక్ చేసేదానికి అవకాశం ఉన్నటివి వచ్చి ఫీజు ఒకటి, హీటర్ ఒకటి, 2 మెటీరియల్ అయితే మనం చెక్ చేయగలుగుతాం మాన్యువల్గా. మిగతా మనం సెన్సార్ అయితే అది చెక్ చేయలేము కాబట్టి దాని వరకు మనం మార్చేయాలి. అదేం పెద్ద కాస్ట్ లేదు కాబట్టి మార్చేయవచ్చు మనము. హీటర్ అయితే బాగుంది, కంటిన్యూటీ వస్తుంది. ఒకవేళ హీటర్ మనకు కంటిన్యూటీ రాలేదు అనుకుంటే ఒకసారి డైరెక్ట్గా ఇచ్చి ఆన్ చేసి చూసేసి హీటర్ అయితే కంపల్సరీ మార్చుండాలా. ఫీజు చూస్తున్నాము. ఈ ఫీజు మామూలు ఏసీ ఫీజు కాబట్టి మనం డైరెక్ట్గా కంటిన్యూటీ ల్యాంప్లో వస్తుంది. ఫీజు బాగుంది. ఇంకా ఉండేది ఒకే ఒకటి, ఆ సెన్సార్ ఒకటే, డీసీ సెన్సారు. అది మనం చెక్ చేయలేము కాబట్టి దాన్ని కట్ చేసి పారేసి కొత్త సెన్సారు ఆ వైర్లోనే మనం జాయిన్ చేసి ఇచ్చేస్తున్నాం, ఆ సాకెట్లోనే యూజ్ అయ్యేటట్టు. ఇప్పుడు మన చేతిలో ఉండేది సామ్సంగ్కి ఎక్కువ యూజ్ చేసేది ఇది. ఈ సాకెట్ సామ్సంగ్ ఫ్రిడ్జ్కి సెట్ అయ్యేటట్టు వస్తుంది. దీన్ని మనం సాకెట్ వరకు కట్ చేసి ఆ వైర్ మనం దీనికి జాయిన్ చేసి నీట్గా టేప్ వేసేసి ఆ పాత సాకెట్లోనే మనం అట్టే బిగించేయచ్చు అక్కడ. ఆ పాత సాకెట్లన్నీ ఆడ ఉండిందో ఆడే మనం ఫిక్స్ చేసి ఆ సెన్సార్ని కరెక్ట్గా మనం ఆ ట్యాగ్ దగ్గరే మనం ఆడ సీటింగ్ చేసేస్తే ఆ కరెక్ట్గా ఉంటుంది. ఆ టెంపరేచర్ అనేది అక్కడ రోలింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఉంటుంది. ఈ ఫ్యాన్ ప్యానల్ మనం సాకెట్ చూపేసి నీట్గా బిగిచ్చేస్తే, ఫ్రంట్ ప్యానల్ బిగిచ్చేస్తే మనకు వర్క్ అయితే అయిపోయినట్టే. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చినారంటే మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.